వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 1 ఎకర్లో నిర్మించిన ఒక అపార్ట్మెంట్ ప్లాట్ అనేది తీసుకొచ్చానండి. ఇది మేడిపల్లి ఏరియాలో ఉంటుందండి. ఇది మొత్తం 1 ఎకర్లో నిర్మించారు. ఇది 4 టవర్స్గా నిర్మించారు. పర్ టవర్ వచ్చి మనకు 20 ఫ్లాట్స్ ఉన్నాయండి. 5 ఫ్లోర్లతో ఇది అపార్ట్మెంట్ నిర్మించడం జరిగింది. నేను వీడియో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో పూర్తి వేరు అంటారు. చూసారుగా చాలా బ్యూటిఫుల్గా ఆర్చ్ ఇవ్వడం జరిగింది. చూసారుగా సెట్ బ్యాక్ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్ అనేది చూడండి ఇక్కడ మనకు, ఎందుకంటే మనకు వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెంటిలేషన్ కోసం మనకు సెట్ బ్యాక్ అనేది చాలా బాగుందండి. మనం వీడియో చూద్దాం. వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు డ్రోన్ ద్వారా అన్ని వీడియోలు చూసాం కదా, పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడు మనం ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో, ఒక మోడల్ హౌస్ అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ ఓనర్స్ తీసుకొని కబోర్డ్స్ కూడా చేయించుకున్నారు. అది ఎలా ఉందని మీకు చూపిస్తాను. చేయించుకుంటే మీకు ఈ విధంగా చేసుకోవచ్చు అనే విధంగా ఒక మోడల్ ఫ్లాట్ అని చూపించబోతున్నాను. రండి లోపలికి మనం చూద్దాం. మనం ఇప్పుడు 2 BHK ఫ్లాట్ చూస్తున్నామండి. ఇది 1205 SFPలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం ఇది హాల్ చూస్తున్నాం. హాల్ వచ్చి 10/15 ఏరియా సైజ్లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూసారుగా ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. మనకి దీని ఎదురుగానే మనకు టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కబోర్డ్ చేసి ఉందండి మనకి ఇక్కడ. సో ఇదేనది జస్ట్ వీళ్ళు చేసుకునే మోడల్ హౌస్ మీకు చూపిస్తున్నాను. సో మనం ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్ వచ్చి మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ కోసం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎందుకంటే వెంటిలేషన్ రావడం లేదు. సో మనకు నెక్స్ట్ కిచెన్ అండ్ పూజ రూమ్ 2 బెడ్రూమ్స్ అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది డైనింగ్ హాల్ ఏరియా. ఇది డైనింగ్ హాల్ ఏరియా వచ్చి 11x6x9 SFTలో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసాము లెఫ్ట్లో మనకి ఇక్కడ ఒక కబోర్డ్స్ తోటి సెట్ ఇవ్వడం జరిగింది. దీని ఎదురుగానే మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. దీని రైట్ సైడ్ వచ్చి కిచెన్ అండ్ పూజ రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. పూజ రూమ్ అనే డీటెయిల్స్ చెప్తాను. పూజ రూమ్ అండి, ఇది 4x8 SFTలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది
ఇది కిచెన్ అండి. కిచెన్ సైజ్ వచ్చి దాదాపు 10x7.5 ఫ్లాట్ సైజ్లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూసారు కదా, కబోర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ వస్తుందండి. మనం తీసుకొని మీరు చేయించుకుంటే ఈ విధంగా రాబోతుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి మనకు డైనింగ్ హాల్ నుంచి మనకు ఒక బాల్కనీ ఉంది. ఇక్కడ మనకి ఇట్లెట్ ఏరియా, అంటే ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ అన్ని చేసుకోవచ్చు, వాష్ ఏరియా లాగా ఇది. మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తుండగా మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు ఒక వాష్ ఏరియా అనేది హ్యాండ్ వాష్ కోసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అద్దం చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇవ్వడం మిర్రర్ లైటింగ్ తోటి ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకు 14x12.5 ఫ్లాట్ సైజ్లో మనకి ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో చూసాక ఫాల్ సీలింగ్ బెడ్రూమ్లో మనకు రైట్ సైడ్ వచ్చి మన కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనకు ఎంట్రీ కాగానే మనకు ఎదురుగానే మనకు వెంటిలేషన్ కారిడార్ కూడా బాగా వస్తుంది. చాలా వెంటిలేషన్ బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మీకు ఈ రూమ్లో బెడ్రూమ్ లైట్స్ వేయకుండా కూడా మనకి ఇంత లైటింగ్ ఉంది. ఇక్కడ మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి మనకి ఇది 10x11.3 సైజ్లో ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ జరిగింది. బెడ్రూమ్ అనేది చూసారు, ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ నుంచి మనకు కారిడార్, మనకు బాల్కనీ కూడా చూడండి. ఇక్కడ నుంచి మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా తొందర ఎందుకండి, ఇలా 20 ఫ్లాట్సే అవైలబుల్ ఉన్నాయి. కావున దీని ప్రైస్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చి 5,500 ఫర్ ఎస్ఎఫ్టీ అండి ఇది. సో ఎమ్యూనిటీస్ వచ్చి 2 BHKకు 4.5 లక్షలు సింగిల్ కార్ పార్కింగ్ తోటి. ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులు, సభ్యులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యులు, మీ మద్దతుకు ధన్యవాదాలు.
దయచేసి ఎస్వీఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి మరియు వీడియోపై వ్యాఖ్యలు చేయండి. దయచేసి ఈ వీడియోను మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీకు ధన్యవాదాలు.